మీలో ఎంతమందికి 'రీతు ఎలిమినేషన్ ఈజ్ పర్ఫెక్ట్‌లీ రాంగ్' అనిపిచ్చింది? కామెంట్ చేయండి. 'రీతుని ఎలిమినేట్ చేయడానికి అసలు రీజన్స్ ఏంటి? అసలు 'రీతు' చేసిన తప్పేంటి? 'రీతుని ఎందుకు ఈ టైంలో, ఈ వీక్‌లో ఎలిమినేట్ చేసిన్లు? తను ఒకవేళ మిస్టేక్ చేసుంటే ఇదివరకే ఎలిమినేట్ చేయాలి. లేకపోతే నెక్స్ట్ ఎలిమినేషన్ వరకు కూడా ఛాన్స్ ఉంది. బట్ ఈ వీకే 'రీతుని ఎలిమినేట్ చేయడానికి కారణం ఏంటి? పూర్తిగా చెప్పేసుకుందాం క్లియర్‌గా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు కూడా చూసేయండి. అండ్ వెల్కమ్ బ్యాక్ టు బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు రివ్యూస్. దిస్ ఈజ్ యువర్ ప్రశాంత్ నా ఎమోషన్స్. సో ఫ్రెండ్స్, ఈ వీక్ జరిగిన నామినేషన్స్ ఏంటి, ఎలిమినేషన్స్ ఏంటి, నామినేషన్స్ నుంచి సేఫ్ అయిన వాళ్ళెవరు, అన్‌సేఫ్ అయిన వాళ్ళెవరు, ఎలిమినేట్ రీతుని ఎందుకు ఎలిమినేట్ చేసిల్లు క్లియర్‌గా చెప్పుకుందాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నామినేషన్‌లో ఉన్న వాళ్ళ నుంచి సేఫ్ ఆర్ నాట్ సేఫ్. ఫస్ట్ రౌండ్‌లో ఎవరెవరు నామినేషన్‌లో ఉన్నారు? తనుజ, రీతు, పవన్, భరణి, సుమన్, సంజన అండ్ సో వీళ్ళు నామినేషన్‌లో ఉన్నారు. ఫస్ట్ రౌండ్‌లో అందరూ నాట్ సేఫ్. ఒక తనుజ సేఫ్ అయింది. ఇమాన్యుయల్ అండ్ కళ్యాణ్ ఆల్రెడీ సేఫ్. అండ్ తనుజ సేఫ్. ముగ్గురు సేఫ్‌లో ఉన్నారు. మిగతా వాళ్ళంతా కూడా నాట్ సేఫ్‌లో ఉన్నారు. సో ఇక్కడ తనుజని ఫస్ట్ సేఫ్ ఎందుకు అంటే, తనుజకి ఫస్ట్ ప్రయారిటీ. సోషల్ మీడియా మొత్తంలో కళ్యాణ్ అండ్ తనుజ వీళ్ళిద్దరి మోతనే మోతది. వీళ్ళు పిఆర్స్‌ని ఏ రకంగా మెయింటైన్ చేస్తున్నారంటే, అది వీళ్ళ ప్రభావం కాదు. బయట వీళ్ళ సరౌండింగ్‌లో ఉన్న వీళ్ళ ఎవరు క్లోజ్‌గా ఉంటారో, ఈవెన్ ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్ అండ్ టీమ్, వీళ్ళంతా కలిసి తనుజకి, పవన్‌కి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి వీళ్ళని టాప్‌లో ఉంచుతున్నారు. సో అందుకే ఫస్ట్ రౌండ్‌లో తనుజ సేఫ్ అయింది. అండ్ కళ్యాణ్ ఆల్రెడీ సేఫ్. సో వీళ్ళని మెయింటైన్ చేసినంత సోషల్ మీడియాలో ఎవ్వరు మెయింటైన్ చేయలేదు. మన ప్రీవియస్ సీజన్స్ చూసుకున్నా కూడా ఇంత డామినేషన్ మాత్రం లేదు. తనుజకి అండ్ కళ్యాణ్‌కి సోషల్ మీడియాలో ఉన్నంత ఫేవర్ ఎక్కడ కూడా లేదు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, మీకెప్పుడైనా అనిపించిందా? అరే కంటెస్టెంట్ మంచిగున్నా కూడా అనవసరంగా ఎలిమినేట్ చేస్తున్నారు అబ్బా! ఈమెను ఎలిమినేట్ చెయ్యకపోనుండే అని. బరాబర్ ఈ విషయం రీతు విషయంలో అనిపిస్తది. అది తనుజ చేయబట్టి. సో ఫస్ట్ రౌండ్‌లో అయితే తనుజ సేఫ్ అయింది. అండ్ ఏంటంటే, ఇప్పుడు రీతు ఏవి ఏంటంటే దాన్ని మంచి ట్రోల్ చేసి పెట్టిండ్రు. లాస్ట్ వీక్ గేమ్‌లో ఆ టాస్క్‌లో రీతు మ్యాథ్స్ గురించి, అందులో లెక్కల గురించి ఫెయిల్ అయింది కదా! సో దాని గురించి ఒక ఏవి తయారు చేసిండ్రు. అందులో అందరూ నవ్వుకునేటివి ఉంటాయి. బట్ వన్ మోర్ టైమ్ రీతు పరువైతే పోయింది. వై? బికాజ్ అక్కడ రీతుకి మ్యాథ్స్ రాదు. కంప్లీట్‌గా రాదు. తను ఏం చెప్పలేకపోయింది. 20/20 అంటే 40 అనేసింది. సో రీతు ఒక కామెడీ పీస్ అయిపోయింది. ఆ టాస్క్ వల్ల రీతు ఈజ్ ఎ కామెడీ పీస్. వన్ మోర్ టైమ్ సాటర్డే ఎపిసోడ్‌లో అదే ముచ్చట చెప్పిర్రు. ఈరోజు సండే ఎపిసోడ్‌లో కూడా అదే ముచ్చట చెప్పిర్రు. రీతు పరువైతే తీసి పక్కన పెట్టేసిండ్రు. వై అంటే రీతు ఎలిమినేట్ అయితదని ఆల్రెడీ వాళ్ళకి తెలుసు కాబట్టి. సో ఆ ముచ్చట అన్నట్టు. రీతు ఎలిమినేషన్ అయ్యే టైంలో బాంబ్ బ్లాస్టింగ్ చేసిండ్రు. ఆ బాంబ్ బ్లాస్టింగ్‌లో సంజన కాదు. ఎందుకంటే సంజన సైడ్ బాంబ్ బ్లాస్టింగ్ చేసేటప్పుడు వైర్ కటింగ్ పెట్టిండ్రు. ఆ వైర్ ఎవరు కట్ చేస్తే బాంబ్ వెళ్తదో వాళ్ళు ఎలిమినేట్. ఆల్రెడీ ఫిక్స్డ్ అయి పెట్టేసిండ్రు. ఇక్కడ సంజన సైడ్ పేలదు అది. బట్ ఇప్పుడు ఎలిమినేషన్ దాకా అవసరం లేదు. బేసిక్ నుంచి చెప్పుకుందాం. స్టార్టింగ్ నుంచి చెప్పుకుందాం. సో రీతు ఏవి అయితే ప్లే చేసిండ్రు. రీతు పరువైతే మళ్ళోసారి పోయింది. సో ఇంకోటి ఏంటంటే, సో ఇక్కడ సండే ఎపిసోడ్ ఎలా జరుగుతుంది? ఫస్ట్ సేఫ్ ఆర్ నాట్ సేఫ్, తర్వాత ఒక ఫన్నీ టాస్క్, తర్వాత ఒక సీరియస్ టాస్క్, ఇట్లా ఒక 2, 3 టాస్కుల తర్వాత ఎలిమినేషన్ దాకా వెళ్తారు. ఈ టాస్క్ తర్వాత సేఫ్ ఆర్ నాట్ సేఫ్. సో ఫస్ట్ రౌండ్ సేఫ్ అయిపోయింది కదా! దీని తర్వాత నాగార్జున ఏం చేశారంటే 2 టీమ్‌లు డివైడ్ చేసిండు. ఉన్న 8 మెంబర్స్ 4 మెంబర్స్. భరణి టీమ్, రీతు టీమ్. సో వీళ్ళకి కొన్ని క్లిప్స్ ఇచ్చిండ్రు. ఆ క్లిప్స్ ఆ మూవీ. 2 క్లిప్స్ వస్తాయి, వేరు క్లిప్స్. వాటి గురించి మూవీ నేమ్, అది సాంగ్ నేమ్ కరెక్ట్ చెప్తే వాళ్ళకి పాయింట్స్ అనమాట. సో ఇక్కడ ఫస్ట్ భరణి టీము, రీతు టీమ్. భరణి టీం నుంచి ఇమాన్యుయల్ అండ్ రీతు టీం నుంచి కళ్యాణ్. ఇక్కడ కళ్యాణ్‌కే పాయింట్స్ వచ్చినాయి. నెక్స్ట్ భరణి అండ్ డిమోన్, వీళ్ళకు డిమోన్‌కి పాయింట్స్ వచ్చినాయి. అండ్ నెక్స్ట్ సుమన్, సుమన్‌కి రీతుకి పాయింట్స్ వచ్చినాయి. నెక్స్ట్ కళ్యాణ్, కళ్యాణ్‌కి పాయింట్స్ వచ్చినాయి. కళ్యాణ్ రీతు టీము. అండ్ నెక్స్ట్ ఇమాన్యుయల్ అండ్ పవన్. ఇక్కడ ఇమాన్యుయల్‌కి అంటే భరణి టీంకి 1 పాయింట్. అండ్ లాస్ట్ భరణి కళ్యాణ్, కళ్యాణ్‌కి పాయింట్స్ వచ్చినాయి. సో పెట్టిన ఈ టాస్క్‌లో అంటే ఫన్నీ టాస్క్, అందులో ఎక్కువ సైడు రీతుకి పాయింట్స్ వచ్చినాయి. సో ఇదంతా ఫన్నీ, ఏం లేదు అక్కడ. ఒక టైం ఇంకొంచెం సాగదీయాలి. డైరెక్ట్ సీరియస్ వాతావరణం ఉండొద్దు అని చెప్పి
కొంచెం దాన్ని స్లో డౌన్ చేసుకుంటూ ఇలా ఒక టాస్క్ ఇస్తారు, ఫన్నీ మూమెంట్ ఇస్తారు, నవ్విస్తారు. సో, సీరియస్ మూమెంట్ ఇది ఎందుకు సీరియస్‌గా చెప్పుకోవాల్సి వస్తుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు రీతు ఎలిమినేషన్ నచ్చలేదు. సో, దానివల్ల నా ఫీల్ మొత్తం ఓవర్ సైడ్ ఇటే అవుతుంది. ఎలా అంటే మొత్తం సీరియస్ సైడే పోతుంది. సో, ఈ ఫన్నీ మూమెంట్‌ని నేను ఎంజాయ్ చేయలేకపోతున్నా కాబట్టి, మీకు నా వే ఆఫ్ కన్వర్జేషన్ ఈజ్ కొంచెం అట్లనే అనిపిస్తది సీరియస్‌గా. సో, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక టాస్క్ అయితే అయిపోయింది. మళ్ళీ సేఫ్, నాట్ సేఫ్. సో, ఫస్ట్ సేఫ్‌లో ఉన్న వాళ్ళెవరు? నాట్ సేఫ్‌లో ఉన్నవారు. సుమనన్న నాట్ సేఫ్, సంజన నాట్ సేఫ్, రీతు నాట్ సేఫ్, డిమన్ పవన్ ఒకటి సేఫ్ అయిండు. అండ్ నెక్స్ట్ భరణి నాట్ సేఫ్. ఇంకోటి మళ్ళీ కామన్ ఇక్కడ ఆల్రెడీ డ్యాన్స్‌లు కూడా అయిపోయినాయి. ఎందుకంటే ఆన్సర్‌కి ఒక డ్యాన్స్ ఉంటది. నేను మెన్షన్ చేయలేకపోయాను. చెప్పాను కదా! మూడ్ కొంచెం ఎటో సీరియస్ సైడ్ వెళ్ళిపోతుంది కాబట్టి ఆ ఫన్ మూమెంట్‌ని నేను ఎంజాయ్ చేసుకుంటూ మీకు చెప్పలేకపోతున్నా. అండ్ నెక్స్ట్ లిస్ట్ ఆఫ్ పనిష్మెంట్. ఈ లిస్ట్ ఆఫ్ పనిష్మెంట్ ఏంటంటే కొన్ని ఐటెమ్స్ వాటి పేర్స్ ఇచ్చిండ్రు ఒక బోర్డ్‌లో. అందులో మొత్తం పనిష్మెంట్సే ఉంటాయి. ఈ లిస్ట్ ఆఫ్ పనిష్మెంట్ ఏంటి? ఒక పర్సన్ ఒక పేరు సెలెక్ట్ చేయాలి. అండ్ ఆ పనిష్మెంట్ ఏంటో సెలెక్ట్ చేయాలి. సో, టాస్క్ ఏంటి? కప్స్ పెట్టిండ్రు. ఆ కప్స్‌లో బాల్ ఎయ్యాలి. బాల్ పడి ఈ పనిష్మెంట్ ఎవరికి ఇయ్యాలో పేరు చెప్తే ఈవెన్ బాల్ పడితేనే ఆ పనిష్మెంట్ వాళ్ళకు. పడకపోతే చెప్పిన వాళ్ళకి. సో, ఫస్ట్ సంజన వెళ్ళింది. సో, సంజన ఎవరికంటే సుమనన్నకి అంట. సుమనన్నకి పనిష్మెంట్ ఏంటి? 3 కప్ ఆఫ్ షార్ట్స్. అదేంటి ఆ షార్ట్స్ అంటే మన చేదుంటది. అది కాకరకాయ రసం గానీ ఇంకా ఎనీథింగ్ 3 కప్ ఆఫ్ షార్ట్స్ సంజన సుమనన్నకి పనిష్మెంట్ ఇద్దామనుకుంది. సో, ఈమె కప్‌లో బాల్ ఏస్తే సుమనన్నకి, ఎయ్యకపోతే సంజనకే. సో, ఫస్ట్ ట్రై చేసింది. బట్ ఆ బాల్ పడలేదు. పడకపోతే ఆ 3 కప్ ఆఫ్ షార్ట్స్ సంజనే తాగేసింది. సో, చెప్పకపోతే ఆ క్వెషన్ వేసిన వాళ్ళకే పనిష్మెంట్. సో, ఫస్ట్ రౌండ్‌లో సంజన ఫెయిల్డ్. నెక్స్ట్ ఇమ్మాన్యుయల్‌కి ముస్టాచ్ మీసాలు. ఎవరికి అంటే రీతుకి అన్నాడు. సో, సరే అని చెప్పి బాల్ ట్రై చేసిండు. బాల్ పడింది. ఫస్ట్ లక్‌లో ఇమ్మాన్యుయల్‌కి బాల్ పడింది. సో, ఇమ్మాన్యుయల్ రీతుకి మీసం పెట్టిండు. ఎండ్ ఆఫ్ ది ఎపిసోడ్ ఆ మీసం అలానే ఉండాలి పనిష్మెంట్. అండ్ నెక్స్ట్ థర్డ్ పర్సన్ కళ్యాణ్ ఏంటి? స్టాండింగ్ ఆన్ లెగ్స్ అంట. ఇది ఎవరికి? ఇమ్మాన్యుయల్‌కి. సో, ఇక్కడ మళ్ళీ కళ్యాణ్ ట్రై చేసిండు. పడుతుంది అనే కాన్ఫిడెన్స్‌లో ట్రై చేసిండు. బట్ బాల్ పడలేదు. సో, 5 మినిట్స్ స్టాండింగ్ రిటర్న్ కళ్యాణ్‌కే పడింది. ఒంటి కాలు మీద కళ్యాణ్ 5 మినిట్స్ నిలబడాలి. అండ్ నెక్స్ట్ తనుజ ఏంటి? వేరింగ్ లిప్స్టిక్ ఎవరికి అంటే ఇమ్మాన్యుయల్‌కి. ఇక్కడ ఈ ఫెయిల్ అయితే వేరే ఇచ్చేది ఉంటే తనుజ కనుక వేరే సెలెక్ట్ చేసేది ఉంటే పనిష్మెంట్ తనుజకే పడుతుంది. సో, లిప్స్టిక్ అంటే అమ్మాయిలు యూజువల్గా పెట్టుకునేది. సో, లిప్స్టిక్ సెలెక్ట్ చేసింది. యాజ్ యూజువల్ బాల్ పడింది. తనుజ ట్రై చేస్తే బాల్ పడింది. ఇమ్మాన్యుయల్‌కి లిప్స్టిక్ పెట్టిళ్ళు. బ్లాక్ అండ్ రెడ్ మొత్తం వరస్ట్ కాంబినేషన్. ఇమ్మాన్యుయల్ మొత్తం బ్లాక్ ఉన్నాడు. రెడ్ లిప్స్టిక్ పెడితే అసలు డెడ్లీ వరస్ట్ కాంబినేషన్. బట్ ఎండ్ ఆఫ్ ది ఎపిసోడ్ తను అలానే ఉంచుకోవాలి. నెక్స్ట్ భరణికి ఏంటి? 20 సిటప్స్ డిమాన్కి ఇచ్చిండు. బాల్ పడలేదు. రిటర్న్ భరణికే సిటప్స్ వచ్చినాయి. సిటప్స్ అంటే మనోడు ఏం చేసిండంటే ఇంకా వేరే చేసిండు. సిటప్స్ ఏంటి? మన ఇక్కడ అప్స్ కోసం ట్రై చేస్తారు కదా! సో, అది పక్కన పెట్టేసి తనకిష్టం ఉన్నది చేసిండు. మళ్ళీ చేయమని చెప్దామా అంటే తనతో పెద్ద అయ్యేదేం లేదు. ఎందుకంత స్క్రీన్ ముందర చూపెట్టడు. సో, లైట్. అండ్ నెక్స్ట్ సుమనన్న ఎవరికి? లెమన్. డిమన్ పవన్ కంట లెమన్ పీస్ని తినాలి, కొరకాలి. ఎక్స్ప్రెషన్ ఫేస్ ఎట్లా ఉందో అట్లనే ఉండాలి. నో ఎక్స్ప్రెషన్స్. సో, ఇక్కడ సుమనన్న పుల్లగా ఉంటుంది కానీ నిమ్మకాయ ఎంత పుల్లగా ఉన్నా మనం ఫస్ట్ కళ్ళు మూసుకుంటాం. ఎటువంటి రెప్ప కొట్టలేదు, ఏమనలేదు, నవ్వుకుంటూ తినేసిండు. సుమనన్నకి చెప్పిన నాగార్జున ఏదైనా టాస్క్ చెప్తే 100% చేస్తాడు అతను. అండ్ నెక్స్ట్ రీతు ఏంటి? వ్యాక్సిన్ కళ్యాణ్ అంట. సో, నెక్స్ట్ రీతు కళ్యాణ్కి వ్యాక్సిన్ పెట్టింది. వ్యాక్సిన్ ఏంటి? స్టిక్ చేసి తీసేస్తారు కదా హెయిర్. సో, వ్యాక్సిన్ పెట్టేసింది. సో, అక్కడ రీతు బాల్ పడలేదు. కానీ పనిష్మెంట్ రీతుకే రావాలి. కానీ నాగార్జున ఏం చెప్పాడంటే డీమన్ పవన్కి చెప్పిండు. సో, డీమన్ పవన్ అక్కడ ఆ వ్యాక్సిన్ చేసుకున్నాడు. అక్కడ ఏం కాలేదు. అరే మీరు బచ్చగలరా, నాకేం కాదురా అని చెప్పి లైట్ తీసుకున్నాడు. నెక్స్ట్ మళ్ళీ ఫైనల్ పవన్ ప్రే సమ్ వన్ ఫ్యూ మినిట్స్. ఇక్కడ ఏంటి? ఎవరి కోసమైనా పొగడాలి. అది ఎవరికి ఇచ్చిండంటే సంజనాకి ఇచ్చిండు.
సో మళ్ళీ పవన్ కూడా బాల్ ట్రై చేసిండు, పడలేదు. సో పవనే సంజన గురించి పొగడాలి. సో పవన్ ఇక్కడ తన ఇంటెన్షన్ మొత్తం ప్యూర్లీ జెన్యూన్గా సంజన గురించి చెప్పేసిండు. సో ఇట్స్ ఆల్ ఓవర్. మళ్ళీ లాస్ట్లో థర్డ్ టైం సేఫ్. హూ ఈజ్ సేఫ్ ఆర్ నాట్ సేఫ్? ఎవరు సేఫ్లో ఉన్నారు, ఎవరు నాట్ సేఫ్లో ఉన్నారు? సో థర్డ్ రౌండ్లో సంజన నాట్ సేఫ్, సుమనన్న నాట్ సేఫ్, భరణి ఒకరు సేఫ్ అండ్ రీతు నాట్ సేఫ్. సో ఈ 13 వీక్ అండర్స్టాండింగ్ గురించి 3 స్టేట్మెంట్స్, ఒక్కొక్కరి గురించి 3 స్టేట్మెంట్స్. కరెక్ట్ ఆన్సర్ వాళ్ళు గెస్ చేసి చెప్తే ఫోమ్ తీసి అవతల వాళ్ళకి కొట్టాలి. ఎవరి మీద గెస్ చేస్తారో వాళ్ళకి. గెస్ చేయకపోతే వాళ్ళే కొట్టుకోవాలి. ఎవ్వరు గెస్ చేయలేదు, అందరికి ఫోమ్ పడింది. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేట్మెంట్ ఏంటి, సంజన గురించి వచ్చిన 3 స్టేట్మెంట్స్ ఏంటంటే అన్కంట్రోల్ మైండ్ సెట్, మాటలు కంట్రోల్లో ఉండవు, అండ్ వీకెండ్లో ఓవర్ యాక్షన్ చేస్తుంది, అండ్ నెక్స్ట్ దొంగతనం తప్ప వేరే ఏం లేదు. సో దీన్ని సంజన ఒక్కటి తీసుకొని గెస్ చేయాలి. సంజన ఏం చేసింది, 3 సెలెక్ట్ చేసింది. థర్డ్ దొంగతనం తప్ప ఏది లేదు. ఇది ఎవరు అనుకుంటున్నావు అంటే భరణి. సో అక్కడ రాంగ్ ఆన్సర్ కాబట్టి సంజనకే ఫోమ్ పడుతుంది. కరెక్ట్ ఆన్సర్ చెప్తే భరణికి పడుతుంది. సో ఫస్ట్ వాళ్ళ ఒపీనియన్స్ గురించి స్టేట్మెంట్స్ అన్నట్టు అది కరెక్ట్ గెస్ చేస్తేనే అవతల వాళ్ళకి ఫోమ్. సో ఇక్కడ అందరికీ ఫోమ్ పడుతుంది. అండ్ నెక్స్ట్ డిమన్ పవన్ ఏంటంట, నేనే గెలుస్తానే కాన్ఫిడెన్స్, ఏం మాట్లాడాలో ఎప్పుడు మాట్లాడాలో క్లారిటీ ఉండదు. అండ్ నెక్స్ట్ రీతు పైన గెలవాలని ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాడు. సో పవన్ లాస్ట్ సెలెక్ట్ చేసుకున్నాడు ఏంటి, రీతు గురించి అని. సో పవన్ గెస్ 3 రాంగ్, పవనే ఫోమ్ కొట్టేసుకోవాలి. బట్ కరెక్ట్ ఆన్సర్ 2 అంట. ఆ డైలాగ్ చెప్పింది, ఒక డైలాగ్ చెప్తే ఇంప్రెస్ అవుతాడంట. సో అది ఎవరు తెలియాలి అంటే బిగ్ బాస్ ఒక టాస్క్, నీ ఇష్టం ఏమైనా చెప్పేసి ఇంప్రెస్ చేయని. కళ్యాణ్ మాత్రం మిర్చి సినిమాలో డైలాగ్ కొడతాడు. సో ఇంప్రెసివ్, అక్కడ ఆ మాట అన్నది కళ్యాణ్ అంట. సో సెకండ్ ఆన్సర్ ఏంటి, ఏం మాట్లాడాలో ఎప్పుడు మాట్లాడాలో పవన్ గాడికి తెలియదు అని కళ్యాణ్ అన్నాడంట. సో ఇక్కడ మళ్ళీ థర్డ్ భరణి, క్లోజ్ ఉండే వాళ్ళనే పొడుస్తాడు, అండ్ నెక్స్ట్ సేఫ్ గేమర్, అండ్ నెక్స్ట్ స్టాండింగ్లో ఉన్నాడు. ఇది ఎవరు అంటే డీమన్ పవన్ అని భరణి అనుకున్నాడంట. బట్ అది రాంగ్ ఆన్సర్. అక్కడ ఫోమ్ పడింది భరణికే. ఎవరు తెలుసుకోవాలంటే నాకు అవసరం లేదు అనేసిండు. నెక్స్ట్ సుమన్ ఏంటి, ఓన్ డిసిజన్ తీసుకోడు ఇప్పటి వరకు, స్టిల్ ఇంకా సేఫ్గా అన్హెల్తీ గేమ్ ఆడతాడు. అండ్ నెక్స్ట్ ఎక్కడ ఉంటాడో కూడా కనబడాడు, టాస్క్లో అయినా ఎందులో అయినా తన టైం వస్తే తప్ప కనబడడు అని చెప్పి సుమనన్న మీద 3 స్టేట్మెంట్స్. ఎవరు అంటే రీతు అనుకున్నాడంట. సో ఫోమ్ మళ్ళీ సుమనన్నకే పడింది. ఈ మాట అన్నది ఆన్సర్ ఏంటంటే సుమనన్నని అందులో అన్నది రీతు అంట. అండ్ నెక్స్ట్ కళ్యాణ్ ఫస్ట్ ఏంటి, అనవసరమైన చోట అనవసరంగా వాగుతాడు. సో కళ్యాణ్ అంట. నెక్స్ట్ కళ్యాణ్కి 3 స్టేట్మెంట్స్ ఏంటి, అనవసరమైన చోట అనవసరంగా వాగుతాడు, అండ్ నెక్స్ట్ బుర్ర లేదు, ఇది కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటి, ఫోకస్ తక్కువ కన్ఫ్యూజ్ ఎక్కువ. సో ఇక్కడ కళ్యాణ్ గెస్ చేసింది ఎవరిని అంటే తనుజాని గెస్ చేసిండు. సో అది రాంగ్ ఆన్సర్. ఆ మాట అన్నది ఫస్ట్ అంట, అనవసరమైన చోట అనవసరంగా వాగుతాడు, అది ఇమాన్యుయల్ అన్నాడంట. అండ్ నెక్స్ట్ ఇమాన్యుయల్ ఏంటి, ఇమాన్యుయల్కి వచ్చింది ఏంటి స్టేట్మెంట్, సేఫ్ గేమ్ ఆడతాడు, స్టాండింగ్ లేదు, అండ్ కామెడీ ఒక్కోసారి చిరాకు తెప్పిస్తుంది. సో ఈ మాట అన్నది డిమన్ పవన్ అని ఇమాన్యుయల్ చెప్పిండు. బట్ ఆ ఫోమ్ ఇమాన్యుయల్కే పడింది. అండ్ నెక్స్ట్ రీతు ఏంటి, వికారమైన నవ్వు ఫస్ట్, పవన్ తప్ప వేరే గేమ్ లేదు. నెక్స్ట్ చిన్న వాటికి సాగదీస్తుంది, ఇది మాట అనేది సుమన్ అని అనుకుంది. బట్ అక్కడ ఆన్సర్ కరెక్ట్, ఆన్సర్ తప్పు. నెక్స్ట్ తనుజ ఏంటి, అనవసరమైన గొడవ, ఇది 100% కరెక్టే, ఎవరు చెప్పినా. అండ్ నెక్స్ట్ కొందరిని చూస్తే జెల్సీ ఎక్కువ, ఇది 100% కరెక్ట్. అండ్ నెక్స్ట్ ఏడుపు ఎక్కువ, ఇది 100% కరెక్ట్. సో ఈ మాట అన్నది ఎవరు అంటే భరణి అంట. ఫోమ్ తనకే పడింది. ఆన్సర్ ఏంటి అంటే అనవసరమైన గొడవ, ఇది సంజన అనేసింది. సో మళ్ళీ ఇక్కడ సేఫ్ నాట్ సేఫ్, ఎవరు సేఫ్లో ఉన్నారు ఎవరు సేఫ్లో లేరు, ఫైనల్ రౌండ్. ఇక్కడ సేఫ్లో ఉన్న వాళ్ళు ఎవరు అంటే సంజన, సుమన్, రీతు, వీళ్ళ ముగ్గురులో సుమన్ అన్న సేఫ్ అండ్ లాస్ట్. సంజన అండ్ రీతు
వీళ్ళిద్దరు నాట్ సేఫ్లో ఉన్నారు. సంజన ఆర్ రీతు వీళ్ళిద్దరి నుంచి ఒక్కరు ఎలిమినేట్ అవుతారు. వీళ్ళని గార్డెన్కి వెళ్ళమని చెప్పిండ్రు. గార్డెన్లో 2 బాంబ్స్ పెట్టేసిండ్రు. ఈ బాంబ్స్ ఏంటంటే వైర్ ఎవరు కట్ చేస్తారో కరెక్ట్ వైరు వాళ్ళు బ్లాస్ట్ అవుతుంది. వైర్ కట్ చేస్తే బ్లాస్టింగ్ అవ్వకపోతే వాళ్ళు సేఫ్, బ్లాస్టింగ్ అవుతే వాళ్ళు అన్సేఫ్, ఎలిమినేటెడ్. సో ఇక్కడ 4 రౌండ్స్లో అంటే 4 టైమ్స్ కట్ చేసిండ్రు. 4th రౌండ్లో రీతు బాంబ్ బ్లాస్ట్ అయింది. సో ఇక్కడ రీతు ఆర్ ఎలిమినేటెడ్, సంజన ఈజ్ సేఫ్. రీతు విషయంలో నాకు అనిపించింది ఏంటంటే హౌస్ మొత్తంలో అల్లరి చేసేది, ఫన్నీగా ఉండేది, జెన్యున్గా ఉండేది రీతు ఒకటే. బట్ రీతుని ఎలిమినేట్ చేయడం అంటే ఫస్ట్ టైం హౌస్లో ఎవరిని ఎలిమినేట్ చేసినా మాకు అంత కనెక్ట్ అనిపించలేదు. కానీ రీతుని ఎలిమినేట్ చేస్తే మాత్రం ప్రతి ఒక్కరికి రీతు ఫేవరెట్ అని కాదు, ప్రతి ఒక్కరు కూడా లోపల టచ్ అవుద్ది. ఎందుకంటే రీతు ఎలిమినేషన్ ఈజ్ నాట్ ఫేర్. అక్కడ రీతు చేసింది ఏం లేదు. సుమనన్న ఎలిమినేట్ చేసామంటే పెద్ద బాధపడే ముచ్చట ఉండకపో. ఎందుకంటే సుమనన్న సైలెంట్ పర్సన్, టాస్క్ వస్తే కానీ బయటికి రాడు నిజానికి. సో తనని ఎలిమినేట్ చేస్తే బాధపడకపోతాం. ఇక్కడ సుమన్ వల్ల, ఇక్కడ రీతు వల్ల డిమన్ పవన్ డిస్టర్బ్ అవుతాడు. సో ఇప్పుడు నెక్స్ట్ డిమన్ పవన్ గేమ్ కూడా డల్ అయిపోతుంది. ఇంకో రకంగా చూసుకుంటే రీతు లేకపోతేనైనా డిమన్ పవన్ బాగుపడే లక్షణాలు ఉంటాయి అనుకుంటే ఎక్కువ శాతం డిమన్ పవన్ కూడా రీతు వల్ల నెక్స్ట్ వీక్ ఎలిమినేట్ అవుతాడు మేబీ. కానీ ఇక్కడ మొత్తంలో రీతు ఎలిమినేషన్ ఈజ్ నాట్ కరెక్ట్. అండ్ లాస్ట్ అందరికీ కూడా రీతు నాట్ సేఫ్ అనగానే ఫస్ట్ నుంచి డిమన్ పవన్ ఏడుస్తున్నాడు. అర్థమైపోయింది అతనికి తను ఎలిమినేట్ అవుతుంది అని. డిమన్ పవన్ ఏడ్చినంత హౌస్లో కూడా ఎవరు ఏడదు. ఈవెన్ ఒక 1 వీక్ పరిచయమైన వాళ్ళతోనే మనమంతా వాళ్ళతోనే ఎమోషనల్ అయిపోయి విడిచిపెట్టలేకపోతాం. అలాంటిది 3 months తనతో ఉండి స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఒక బాండింగ్ మెయింటైన్ చేస్తూ లాస్ట్లో వెళ్ళిపోవాలంటే ఎవరికైనా అనిపిస్తుంది. నిజంగా చెప్తున్నా, హౌస్ మొత్తంలో జెన్యున్ ఉండే అంటే ఒక రీతు ఒకటే. తనుజ అంత యాక్టింగ్ అయితే చేయదు. తనుజ పంపిస్తే అయితే ఇంకా మస్తు హైలైట్ ఉంటుండే. కానీ తనుజని సోషల్ మీడియా కాపాడుతుంది, ఆడియన్స్ కాదు, పిఆర్స్ కాపాడుతున్నారు. సో రీతుని అయితే కావాలనే సంజన ఫస్ట్ ట్రిగ్గర్ చేసింది, సంజన వల్ల మైనస్ అయింది. అండ్ నెక్స్ట్ వీకెండ్లో తనుజ ట్రిగ్గర్ చేసింది, తనుజ అండ్ భరణి వీళ్ళ కారణంగానే రీతు ఎలిమినేట్ దాకా వచ్చింది. రీతు ఎలిమినేట్ కావడానికి పెద్ద ఏం లేదు, ఓన్లీ వీళ్ళిద్దరు మాత్రమే. గేమ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే రీతు హైలైట్. అసలు తన మిస్టేక్స్ లేవు, కావాలని ఎలిమినేషన్ దాకా తీసుకెళ్ళారు. రీతు బదులు సంజనను సుమనను పంపిస్తుంటే అయిపోతుండే. కానీ ఈ టైంలో ఎందుకు తీసేసానంటే రీతు తర్వాత నెక్స్ట్ డిమన్ పవన్ పోతాడు. అండ్ ఇంకోటి ఏంటి, కావాలని సంజన గొడవ పెట్టుకుంది, తనుజ గొడవ పెట్టుకుంది, భరణి గొడవ పెట్టుకొని టాస్క్ విషయంలో కరెక్ట్ ఆన్సర్ అయినా రాంగ్ ఆన్సర్ అని చెప్పి రీతుని టార్గెట్ చేసిండ్రు. బ్యాక్ టు బ్యాక్ వీకెండ్ వచ్చేసింది, రీతు డౌన్ అయిపోయింది, ఎలిమినేట్ దాకా తీసుకెళ్ళిండ్రు. అండ్ నెక్స్ట్ రీతు ఏవి ప్లే చేసిండ్రు అదంతా చూస్తే నిజంగా అందరికి కూడా ఏడుపు వస్తుంది ఆ ఏవి ప్లే చేసినాక. సో తన వేలో అందరికి కూడా చెప్పేసి, అండ్ నాగార్జున ఇంకోటి ఏం చెప్పాలంటే ఎవరు టాప్ 5 నుంచి టాప్ 7 వరకు అని కొన్ని నెంబర్స్ ఇచ్చిండ్రు. ఫస్ట్ టాప్ 7లో భరణికి పెట్టేసింది, టాప్ 6లో సుమన్కి పెట్టేసింది, టాప్ 5లో సంజనాకి పెట్టింది, 4th కళ్యాణ్కి పెట్టింది, అండ్ ఫస్ట్ వచ్చేసి డిమన్ పవన్కి పెట్టింది. అండ్ ఇంకోరెవరు టాప్ 3లో ఇమ్మాన్యుల్కి పెట్టింది. అండ్ టాప్ 1, 2, 3 అనుకుంటా, టాప్ 2, 3, 4 తనుజ, ఇమ్మాన్యుల్, కళ్యాణ్ వీళ్ళు ముగ్గురికి పెట్టేసి మీరే డిసైడ్ కానీ అని చెప్పేసింది. సో సైనింగ్ ఆఫ్ చెప్పేసి వెళ్ళిపోయింది. బట్ వాట్ ఎవర్ నాకు అనిపించింది అయితే నేను చెప్పాను, రీతు ఎలిమినేషన్ ఈజ్ నాట్ ఫేర్. మీలో ఎంతమందికి అనిపించిందో కామెంట్లో చెప్పేసేయండి. రీతుని ఎలిమినేట్ చేసేంత తప్పేం తను చేయలేదు, కావాలనే ఎలిమినేషన్ దాకా సంజన, తనుజ, భరణి వీళ్ళు ముగ్గురే తీసుకొచ్చిండ్రు. వీక్ స్టార్టింగ్ నామినేషన్ పాయింట్లో సంజన తీసుకొస్తే వీకెండ్లో భరణి అండ్ తనుజ వీళ్ళు కావాలని తీసుకొచ్చిండ్రు. సో బ్యాక్ టు బ్యాక్ వీకెండ్ వచ్చింది కాబట్టి తనకు ఓట్స్ తక్కువ పడ్డాయి. తను వెళ్ళాలి అంటే ఎప్పుడో వెళ్ళిపోయేది. గేమ్ ఉంది కాబట్టి, పర్ఫార్మెన్స్ ఉంది కాబట్టి ఇంత దూరం వచ్చింది. సో నా ఒపీనియన్ అయితే నేను చెప్పిన, అండ్ మీ ఒపీనియన్ కూడా కామెంట్లో చెప్పేసేయండి. అండ్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకొక 1 వీకే ఉంది, తర్వాత ఈ బిగ్ బాస్ ఈ రివ్యూస్ ఇవన్నీ ఎక్కడ పోతాయి. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి, షేర్ కూడా చేసుకోండి. సైనింగ్ ఆఫ్, దిస్ ఈజ్ యువర్ ప్రశాంత్.